మంజుమ్మల్ బాయ్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. సినిమా చూసాక టికెట్కి నేను పెట్టిన డబ్బులు రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ది బెస్ట్ మూవీ రివ్యూ గురించి ఇంకా డెప్త్గా చూద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ ప్లాట్ విషయానికి వస్తే 11 ఫ్రెండ్స్ ట్రిప్కి అని గునా కేవ్స్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏమైంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్, మాక్సిమం ఇంట్రడక్షనే ఉంటుంది, కానీ అసలు బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్లో ఉన్న డ్రామా కూడా ఎంగేజింగ్ గానే ఉంటుంది. అక్కడక్కడ ఉన్న కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడ దాకా పర్లేదు, బాగానే ఉంది అనిపించిన ఎప్పుడైతే గునా కేవ్స్కి వెళ్తారో అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కదా. ఒక్కొక్కరికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. వీళ్ళు గునా కేవ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరు జారి లోయలో పడిపోతారు. ఆ సీన్ ఉంటుంది. హాల్లో అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఒక్కొక్కరు ఆ లోయ గురించి వింత వింతలుగా కథలు చెప్తూ ఉంటారు. దానికి డెవిల్స్ కిచెన్ అంటే దెయ్యాల వంటగది అని నేమ్ ఉందంట. ఇప్పటిదాకా అందులో పడిన 15 మంది బతికిందే లేదు అని చెప్తూ ఆడియన్స్ మైండ్లో అలా సస్పెన్స్ హోల్డ్ చేస్తూ ఇంటర్వెల్ వేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ది బెస్ట్ అంతే. పడిన ఫ్రెండ్ బతికున్నాడా లేదా అని వాళ్ళ ఫ్రెండ్స్ భయపడుతూ ఉండడం, వాళ్ళ ఫ్రెండ్ కోసం వీళ్ళు చేసే రిస్క్ అండ్ మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్ని కాపాడారా లేదా అన్నది సెకండ్ హాఫ్లో చూపిస్తారు. మూవీలో కోర్ ఎమోషన్ ఫ్రెండ్షిప్. ఆ ఎమోషన్ని ఎక్కడ బలవంతంగా ఎస్టాబ్లిష్ చేసినట్టు లేదు, చాలా రియలిస్టిక్గా చూపించారు. సెట్ టైంకి వాళ్ళ బాధ చూసి అరే మనం కూడా ఏదో ఒక హెల్ప్ చేద్దాం పదండి అనిపించేలా చేస్తుంది. మనల్ని ఎంత ఇన్వాల్వ్ చేస్తుంది మూవీలో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, తోపు అంతే. సినిమాటోగ్రఫీ అయితే టూ గుడ్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి. మూవీలో ఎక్కడ కూడా ఇది బాగాలేదు అని వంకపడడానికి ఉండదు, అంతా బాగుంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే తోపు ఉన్నాయి, అసలు అవే మూవీకి మెయిన్ హైలైట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ లోయలో పడిపోయే సీన్ ఉంటుంది. ఎలా సార్ ఇలా చూస్తుంటే ఒక్కొక్కరు షాక్ అయ్యి పాపం అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఆ థ్రిల్ని ఫీల్ అవ్వాలంటే డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.